ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది. ఈ పోర్టుల నిర్మాణము, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, దానిపై పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని ఇంకా తీవ్రతం చేసేదానికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పోర్టులన్నింటినీ కూడా రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టు ఏదైతే ప్రధాన పోర్టులు ఉన్నాయో ఆ తర్వాత పోర్టులు అయిపోయినాక ఫిషింగ్ హార్బర్లు కూడా ఎక్కడైతే ఫిషింగ్ హార్బర్లు ఆగిపోయాయో వాటన్నీ కూడా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ప్రాంతాలను పర్యటించి ఆ పోర్టుల నిర్మాణాలను ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆపేసింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేసే పెద్ద కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏదైతే మనం పోర్టు ఇన్స్పెక్షన్ కార్యక్రమం పెట్టుకున్నామో అది ఆ రోజు తప్పకుండా మీడియా సోదరులందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ డేట్ అది కన్ఫర్మ్ అయినాక తప్పకుండా మీ అందరూ కూడా సహకరించి ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు తెలియజేయాల్సిన అంశాలు మీ ద్వారా కొన్ని ఉన్నాయి. సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణంలో ఖర్చు పెట్టబోతున్నారు. ఇప్పటికే 55,000 కోట్ల నిర్మాణానికి టెండర్లు ఇచ్చారు. కేవలం 10,000 కోట్లు వీటి మీద ఖర్చు పెడితే 1,000 కోట్లు ఆదాయం వచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. వీటి మీద పెట్టడానికి మా ప్రభుత్వం ముందుకు రాకుండా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లీట్ చేస్తే ప్రజలకు మంచి పేరు వస్తుందో, ఎక్కడ ఈ నిర్మాణం చేస్తే ప్రభుత్వానికి ఇది వస్తుందో అనేది ఆలోచన చేసి కేవలం వాటిని ప్రజలకు అందుబాటులోకి రాకుండా చేయడం కోసం ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుందని ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ప్రధాన పోర్టులు పర్యవేక్షించే ఇన్స్పెక్షన్ చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేసే కార్యక్రమం ఈ పనుల ద్వారా చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి సహకారం కూడా కావాలని, మీడియా సహకారం కూడా కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.